విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి మీరు చాలా సుదీర్ఘకాలంగా ఫైట్ చేస్తున్నారు. డే 1 నుంచి దాన్ని దానంతట అది ఎంపవర్ కావడానికి సంబంధించిన అవకాశాలను కల్పించాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా భాగస్వామ్యం చేసి తలా కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మన స్టీల్ ప్లాంట్‌ని ఎవరి దగ్గర భిక్షం అడగకుండా మనమే నడిపించుకోవచ్చు అంటూ చాలా సొల్యూషన్స్ కూడా మీరు చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,400 కోట్ల రూపాయల డబ్బులు అనేది సొల్యూషన్‌గా చూస్తారా? సొల్యూషన్ దొరికినట్లుగా భావించాలా? 11,440 కోట్లు ఏవైతే ఇచ్చారో ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్‌ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసినట్టు. సార్. ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి బయటపడాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంటుంది. సో ఈ డాక్టర్లు అంటే మనకు ఇప్పుడు మన పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి గారు ఎలా ఉంటారు ఏఐజీలో, అటువంటి డాక్టర్ మనకు కావాలి. అంటే అటువంటి ఎఫిషియెంట్ సిఎండి కావాలి మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంటే స్టీల్ పరిశ్రమలో విశేషమైన అనుభవం ఉండి, అంటే స్టీల్ సెక్టర్ లో స్టీల్ కంపెనీలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ గురించి, ప్రతి ఒక్క సెక్షన్ గురించి థరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి గనక హ్యాండ్స్ ఆన్ గా ఉండి ఈ స్టీల్ ప్లాంట్ ని గనక ముందుకు నడిపించగలిగితే ఇది మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు. ప్రధానంగా మీరు స్టీల్ ప్లాంట్ లో చూసుకుంటే మనకు కావాల్సింది రా మెటీరియల్స్, తర్వాత వర్క్ ఫోర్స్. ఎప్పుడు కూడా స్టీల్ ఇండస్ట్రీ అన్నది మ్యాన్ పవర్ రిలేటెడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అది మాసివ్ గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. మీరు చూసుకుంటే మాసివ్ గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. వచ్చే 2 సంవత్సరాల్లో సుమారుగా ఒక 3,000 మంది రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు సుమారుగా 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండారంటే ఒక్కరు కూడా లేరు. 64 మంది చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులు ఉంటే కేవలం 6 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ మీద ఉన్న డాక్టర్స్ టీము తక్కువైపోతే ఎలా పేషెంట్ బయటపడతాడండి? కరెక్ట్. కాబట్టి వెంటనే ప్రభుత్వం చేయాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మంచి ఎఫిషియెంట్ టీమ్ ని సేల్ లో కానీ చోట్ల ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని రావాలి. మనం మామూలుగా ఫ్లైట్ లో షిఫ్ట్ చేస్తుంటాం డాక్టర్లను కూడా త్వరగా అక్కడికి రావడం ఎమర్జెన్సీ. కాబట్టి ఆ ఎమర్జెన్సీ ఇప్పుడు ఉంది కాబట్టి అటువంటి ఎక్స్పర్ట్స్ ను తీసుకొచ్చి మనం స్టీల్ ప్లాంట్ లో పని చేయించాలి. సేమ్ టైం ఈ వేకెన్సీస్ ను ఫిల్ చేయడానికి రిక్రూట్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే ఇది షిఫ్ట్లలో జరుగుతుంది. ఒక్కసారి బ్లాస్ట్ ఫర్నెస్ మొదలైందంటే దాన్ని ఆపలేదు. కాబట్టి 3 షిఫ్ట్లలో పని జరుగుతూనే ఉండాలి. మరి మనుషులు కావాలి దానికోసం. కాబట్టి ఇప్పుడు మళ్ళా స్టీల్ ప్లాంట్ పూర్వగతిన వెళ్ళాలంటే మళ్ళా రిక్రూట్మెంట్ కూడా జరగాలి. ఈ ఎఫిషియెంట్ పీపుల్ ని తీసుకురావాలి. మోస్ట్ ఎఫిషియెంట్ సిఎండిని అక్కడ పోస్ట్ చేయాలి. తర్వాత ఏది ఏమైనా కూడా మళ్ళా మన సమస్య మనకు స్వతంత్ర గనులు లేవు. అంటే ఇప్పుడు మనకు ఇంట్లో కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా మనకు వేరే చోటు నుంచి డబ్బులు వచ్చే మార్గం లేకున్నప్పుడు ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా. కాబట్టి ఈ స్వతంత్ర గనులను ఇవ్వడము అన్నది అదొక ఫైనల్ సొల్యూషన్. ఆ తర్వాత అందుకనే 2 సొల్యూషన్స్ మొదటే సజెస్ట్ చేసాం. ఒకటి సెయిల్ లో కలపడం, రెండవది వచ్చేసి స్వతంత్ర గనులు కేటాయించడం. సెయిల్ లో కలపడం వల్ల ఏమవుతుందంటే వాళ్లకున్న గనుల్లో ఉన్న మెటీరియల్ ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. RINL కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా బయట నుంచి కోల్ వస్తుంది. దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోను తర్వాత గంగవరం పోర్ట్ లోను మనం భర్తీలు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఆల్రెడీ భర్తీలు ఉన్నాయి. కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు సెయిల్ వారు. లేకుంటే అక్కడ సరి అయిన సమయంలో దాన్ని తీసివేయకుంటే ఏమవుతుందంటే మళ్ళా డెమరేజ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా సెయిల్ లో కలపడం వల్ల ఇద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయమన్న సూచన ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా 2 మైన్లు మన స్టీల్ ప్లాంట్ కేటాయించడం జరిగింది. మొన్నటి వరకు వాటి మీద లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా తీరిపోయాయి. కాబట్టి త్వరగా ఈ మైన్స్ ఏ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలన్నది కూడా ఆలోచించాలి. సో ఈ విధమైన అనేక సొల్యూషన్స్ ఉన్నాయి వీటిలో. యాక్చువల్ గా ఏంటంటే దీన్ని గనక సక్రమంగా నడిపి వచ్చేసి ఎఫిషియెంట్ గా మనం తీసుకువెళుతూ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఈ బ్లాస్ట్ ఫర్నెస్ లో కూడా ఎలక్ట్రిసిటీ మీద నడుపుదాం అన్నది నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కోక్ ఫైర్డ్ దాన్ని ఎలక్ట్రిసిటీ మీదుగా నడిపేటట్టు సుమారుగా 7,500 కోట్లు ఖర్చు పెట్టాలన్నది ఒక ప్రతిపాదన. దానికన్నా కూడా గ్రీన్ హైడ్రోజన్ ని కనుక ఉపయోగించగలిగితే ఇంకా తక్కువ అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతాన్ని ఆపు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నెస్ లో మనం గ్రీన్ హైడ్రోజన్ తో నడపగలిగితే అలా డబ్బులు సేవ్ అవుతాయి.
ఈ విధమైన అనేక మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అనుసరించుతూ వెళ్ళాలి. లేకుంటే ఏమవుతుందంటే మనం ఒకసారి ఇంత అమౌంట్ ఇచ్చేసాము కాబట్టి ఈ అమౌంట్ సక్రమంగా యూటిలైజేషన్ కూడా చాలా అవసరం. కానీ సార్ ఇప్పుడు ఆ అమౌంట్‌లో మనకు తెలీదా? ఆ టర్మినాలజీ తెలీదు. ఈక్విటీ క్యాపిటల్‌గా 10,000 కోట్లు ఎంతో వాడతారు. 1,100 కోట్లు మాత్రమే అమౌంట్ ఆ స్టీల్ ప్లాంట్ వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఈ 1,100 కోట్లలో ఇప్పుడు ఆల్రెడీ 4 నెలలుగా 3 నెలలుగా చాలా మందికి జీతాలు ఇవ్వట్లేదు. చాలా మందిని వీఆర్ఎస్‌కి అప్లై చేసుకోమని జనవరి 30 వరకు టైం ఇచ్చారు. చాలా మంది వీఆర్ఎస్‌కి అప్లై చేసుకున్నారు. సో ఈ డబ్బులన్నీ దీనికే ఖర్చు అయిపోతే ఇంక కొత్తగా దానిపైన మేము పెట్టేది ఎక్కడ అనేది ఒక చర్చ కార్మికులు మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ఇదేంటంటే 2 రకాలుగా చేశారు. 10,330 కోట్లు ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీగా ఇన్ఫ్యూజ్ చేశారు. అంటే మన ఇంట్లో ఈ డబ్బులు ఇచ్చారు మీకు. తర్వాత ఈ 1,140 కోట్లు మీ చేతికి ఇచ్చారు. ఒక డిబెంచర్స్ గా చేస్తూ ఒక 7% ఇంట్రెస్ట్ తో అవి ఇచ్చారు. మొత్తం మీద 11,440 కోట్లు స్టీల్ ప్లాంట్ కి వచ్చింది. బడ్జెట్, గత బడ్జెట్, ఈ బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఉంది మీ దగ్గర. దేనికోసం వినియోగిస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు కోక్ కి, తర్వాత వచ్చేసి ఐరన్ ఓర్ కి వీటికి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలని చెప్పేసి ఆగస్టు లోపల 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా రన్ చేయాలన్నారు. కాబట్టి అంటున్నది ఏంటంటే దీన్ని కొంచెం ప్రీపోన్ చేయగలమా అన్నది కూడా ఆలోచించాలి. అంటే ఏప్రిల్ నుంచి మనం మొదలు పెట్టగలమా? స్టీల్ ప్లాంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయడం మొదలు పెడితే అది ప్రాఫిట్ లోకి వెళుతుంది, ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొకటి మేము సూచించింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ దగ్గర ఆల్మోస్ట్ 16,500 ఎకరాలు ఇప్పుడు ఉంది. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉంది. ఓకే, మీరు స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్ చూస్తే దాని విలువ 82 కోట్లు మాత్రమే సూచించబడింది. ఓహో, ఓకే. మేము అంటున్నది ఏంటంటే ఈ భూమిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఓకే. ట్రాన్స్ఫర్ చేస్తే దీని విలువ సుమారుగా 1,00,000 కోట్లు వస్తుంది. ఈ 1,00,000 కోట్ల విలువ ఉన్నదాన్ని నేను బ్యాంక్ లో మార్టిగేజ్ పెట్టుకుంటే నాకు బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. ఇంకెవరిని అడిగే అవసరం ఉండదు. కాబట్టి ఒక సింపుల్ బుక్ అడ్జస్ట్మెంట్ ఇది కూడా చేయవచ్చు. కాబట్టి ఈ విధమైన అనేక మార్గాలను మేము సూచించడం జరిగింది. ఇంకొక వర్కింగ్ పేపర్ కూడా తయారు చేస్తున్నాం మేము. ఈ వర్కింగ్ పేపర్ ను మళ్ళా ప్రధానమంత్రి గారికి, స్టీల్ మినిస్టర్ కూడా పంపిస్తాం. సో ఈ విధమైన విధానాలు అనుసరిస్తే ఫైనల్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీతో మనం నడపాలి. మేము స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నది ఏంటంటే అమరావతిలో కూడా పెద్ద పెట్టున మీరు పెట్టుబడులు పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట స్టీల్ కావాలి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ కు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. కరెక్ట్, వ్యాలిడ్. తర్వాత పోలవరంలో కూడా ఏదైతే చేస్తున్నారో దానికి ఇవ్వండి. ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ధర ఎక్కువగా ఉంటే ఈ ధర మీరు ఇనీషియల్ గా చేసుకుని తర్వాత స్టీల్ ప్లాంట్ వాళ్లకు మీరు తర్వాత ఇచ్చుకోండి. ఆ విధంగా మీరు తర్వాత స్టీల్ ప్లాంట్ మీద ఛార్జ్ చేయండి. అట్లీస్ట్ మార్కెటింగ్ అన్నది క్రియేట్ చేయాలి. కరెక్ట్. ప్రభుత్వానికి అవసరమైన నీడ్ మొత్తం అక్కడ నుంచి తీసుకోగలిగితే వెసులుబాటు వస్తుంది, వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే కెపాసిటీ ఉంది, దాన్ని అమ్మే కెపాసిటీ కూడా మనం క్రియేట్ చేయాలన్న దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాలన్నది కూడా ఒక సూచన మేము ఇస్తున్నది. సో ఆ విధంగా గనక ముందుకు వెళ్ళగలిగితే స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా మనకు కావాల్సింది అత్యంత ఎక్స్పర్ట్ డాక్టర్ కావాలి. కరెక్ట్. సిఎండి, మంచి అనుభవం ఉన్న సిఎండి, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వీళ్ళని కనుక పోస్ట్ చేయగలిగితే అనిపిస్తాడు. ఎప్పుడైనా నాయకుడు ది స్పీడ్ ఆఫ్ ది కెప్టెన్ డిసైడ్స్ ది స్పీడ్ ఆఫ్ ది టీమ్ అంట. కరెక్ట్ సార్. ఆ స్పీడ్ ఉన్న నాయకుడిని మనం తీసుకురాగలగాలన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఆ తర్వాత నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు వీటన్నిటినీ కనుక చేయగలిగితే యాక్చువల్ గా ఒక 25,000 కోట్లు ఇచ్చి ఒక సంవత్సరం మారిటోరియం ఇస్తే, అంటే ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నీ పే చేయాల్సిన అవసరం లేదు అంటే ప్లాంట్ మళ్ళా బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకురావచ్చు. సో ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఈ టైంలో కనుక ఏమేం కావాలో అన్ని ఆలోచించి ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మీరు చాలా వ్యాలిడ్ సజెషన్స్ చేశారు. నిజంగా వింటే రాష్ట్రపతి దగ్గర ఉన్న భూములు కనుక ఇటు మారిస్తే అసలు ఎవరు దయాదాక్షిణ్యాలు అవసరం లేదు కదా స్టీల్ ప్లాంట్కి. అటువంటి చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.